నమస్తే అండి, వెల్కమ్ టు యూట్యూబ్ బడి. చందోదర్పణలో మనం అనేక వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. తర్వాత నెక్స్ట్ వీడియో ఇది. ఇందులో మనం గత వీడియోలో యతి అంటే ఏమిటి, యతికి నిర్వచనాలు, యతి యొక్క పర్యాయ పదాలు, యతి ఏ విధంగా వేస్తారు, ప్రాసయతి అంటే ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా చెప్పాను. ఇదివరకు మీరు చూసే ఉంటారు, లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లేదా కామెంట్లు కూడా ఉంటుంది, దయచేసి చూడండి. ఈ వీడియో కూడా చాలా ముఖ్యమైన, దయచేసి స్కిప్ చేయకండి. మనకు ఉపయోగకరమైనవి కాబట్టి స్కిప్ చేయకండి. ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి క్లారిటీగా ఒకసారి ఆలోచించండి. నాకేం డబ్బులు ఏమి వచ్చావు కాబట్టి దయచేసి ఉచితంగా మనందరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇవి చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియో చూడండి. వీడియో చూసి మీకు అవకాశం ఉంటే షేర్ చేయండి, లేదంటే పర్వాలేదు, కనీసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం ఒక లైక్ చేసి కొంచెం పుష్ అప్ అందించండి, బూస్ట్ అందించండి ఈ వీడియోకి. ప్రాస అంటే ఏమిటి? మనకి ప్రాసాక్షరం, మనకి అలంకారాల్లో ప్రాసం, అడ్డుప్రాసం ఉంటాయి. కృత్యాన ప్రాస, చేకన ప్రాస, లాటాన ప్రాస, అంత్యాన ప్రాస, అలంకారానికి సంబంధించినవి. ఛందస్సులో చూసుకుంటే ప్రాసాక్షరము ప్రతి పద్యములో రెండవ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. అయితే ప్రాసయతి అంటే ఏమిటో గత వీడియోలో చెప్పుకున్నాం. పద్యంలోని రెండవ అక్షరం ప్రాసాక్షరం. ఈ ప్రాసాక్షరానికి నియమాలు ఏమిటి, ఈ ప్రాస వేసేటప్పుడు ఏ ముందున్న అక్షరం ఎలా ఉండాలి, ఆ ప్రాసాక్షరం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి. కేవలం ప్రాస అంటే ఏమిటి అది మాత్రం ఎవడు ఇంకా డెప్త్గా వస్తాయి. కాబట్టి ఈ క్లాస్ అనేది ప్రత్యేకంగా ప్రాస కోసం చెప్తున్నాను. స్కిప్ చేయకండి, చూడండి మిత్రులారా, ఉపయోగకరంగా ఉంటాయి. అసలు ఎక్కువగా ఛందస్సులు చూసుకుంటే ప్రాస యతి తెలుసుకోవాలంటే ప్రాస ఎలా ఉండాలో తెలుసుకోవాలి. యతి లేనప్పుడు ప్రాసయతి వేస్తారు. అంటే రెండో అక్షరంతో చూసుకొని అది ప్రాసయతి వేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రాసయతి ఎక్కువగా ఉపజాతులు, ఈ ఉపజాతులు ఆటవెళతి, తేటగీతి, శేష పద్యాలు, మిగతా కొన్ని వస్తూ ఉంటాయి, అవన్నీ చెబుతాం. కాబట్టి ఇక్కడ ప్రాస అంటే ఏమిటి చూద్దాం. ప్రాస అంటే ద్వితీయో వర్ణ, రెండో అక్షరాన్ని. మరి నన్నయ్య చెప్పినటువంటి యతి గురించి కానీ, ప్రాసాక్షరం గురించి కానీ, అంటే యతి నిర్వచనమైనా సరే, ప్రాస నిర్వచనమైనా సరే, నన్నయ్య చెప్పిన నిర్వచనంలో విసర్గ ఉంటుంది, గమనించుకోండి. విసర్గ ఉంది. ద్వితీయో వర్ణ విసర్గ. ప్రాసోత్ర పాదేషు, రెండవ అక్షరాన్ని అంటే పద్యములోని మొదటి అక్షరం ఉంటుంది, వెంటనే రెండవ అక్షరం ఉంటుంది. అలాగా మనం చూసుకోవచ్చు అక్షరాలు. రెండవ అక్షరాన్ని ప్రాస అక్షరము అంటారు అని నన్నయ్య ఎందులో చెప్పాడు అంటే చింతామణిలో. ఏ చింతామణి ఆంధ్ర శబ్ద చింతామణిలో నన్నయ్య గారు చెప్పారు. నన్నయ్య భట్టు ఆంధ్ర శబ్ద చింతామణిలో యతి గురించి, ప్రాస గురించి ఒక శ్లోకంలో చెప్పారు నన్నయ్య భట్టు. ప్రతి పాదంలో కూడా ఆ ప్రాస అక్షరాన్ని పాటిస్తూ ఉండాలి. ఎలా పాటించాలో మనం చెప్తాం. అలాగే ప్రాసంబగు రెండవయది ప్రాసంబులన్నీ ఎడలం అంటే ఇది చందోదర్పణకర్త అయినటువంటి అనంతామాత్యుడు. అనంతామాత్యుడు ఏమని చెప్పాడు? వాసన గల అని చెప్పాడు. యతి గురించి చెప్తే వాసన గల. అదే అనంతమాత్యుడు ప్రాసంబగు రెండవయది ప్రాసంబులన్నీ ఎడలం, అన్ని చోట్ల రెండవ అక్షరం సమానంగా ఉండాలి. ఆ రెండవ అక్షరం ఏది ప్రాధాన్యత ఉంటుంది, ఆ అక్షరానికి ముందు ఎలా ఉండాలి, తర్వాత ఎలా ఉండాలి, ఆ అక్షరం ఎలా ఉండాలి, ఈ ప్రాస నియమాలు ఏమిటి, ఈ ప్రాస ఏ విధంగా వేయాలి, ప్రాసయతి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. దయచేసి స్పష్టంగా ఆలకించండి. వాయిస్ క్లారిటీగా వినబడుతుంది లేదా కామెంట్ చేయండి మిత్రులారా. అలాగే అర్థవంతంగా ఉన్నాయా, అర్థవంతంగా లేదా అది కూడా కామెంట్ చేయండి. అర్థవంతంగా లేకపోతే దయచేసి ఏ విధంగా చెప్పాలో కూడా కామెంట్ చేయండి. అప్పకవేయంలోని శేష పద్యానికి, ఆట వెలదికి, తేటగీతికి, దండకానికి, మంజరీ ద్విపదకు సంస్కృత శ్లోకాలు. అంటే శేష పద్యము, ఆట వెలది, తేటగీతి ఇవి ఉపజాతులు. ఈ ఉపజాతులకి ప్రాస నియమము ఉండదు. శేషము, ఆట వెలది, తేటగీతి ఉపజాతులు కాబట్టి వీటికి ప్రాస నియమం ఉండదు.
అలాగే దండకానికి ప్రాస నియమం లేదు. ఈ దండకానికి ప్రాస నియమం లేదు అనగానే మనకి నమస్తే 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 నమః అని ఉంటుంది. అలా చెప్పేటప్పుడు నమ 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 వస్తుంది, రెండవ అక్షరం మా వస్తుంది. అటువంటిప్పుడు ప్రాస నియమం ఉంటుంది కదా అని మనం కన్ఫ్యూజ్తో ప్రాస నియమం ఉంటుంది అనే పెట్టేస్తాం. కాబట్టి దండకాలు చెప్పేటప్పుడు అది ఎక్కువగా పొగడ్తలో ఎక్కువగా హనుమాన్ దండకాలు ఇవి మనం చూస్తూ ఉంటాం, తిట్ల దండకాలు అటువంటిప్పుడు. కాబట్టి అలాగ డెప్త్గా వెళ్ళకూడదు మనం. అందువలన ఇక్కడ దండకమునకు ప్రాస నియమం లేదు. అలాగే మంజరి ద్విపదకు కూడా ప్రాస నియమం లేదు. అలాగే సంస్కృత శ్లోకాలకు కూడా ప్రాస నియమం లేదు. అయితే ద్విపదకు ప్రాస నియమం ఉంది. ద్విపదకు ఉంది, మంజరి ద్విపదకు ప్రాస నియమం లేదు. మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఇవి మూడు అందరికీ తెలుస్తాయి. శీర్ష పద్యానికి, ఆట వెళదికి, తేట గీతికి ప్రాస నియమం లేదు అని. మరి దండకానికి ప్రాస నియమం ఉందా లేదంటే ఉందని పెట్టేస్తాం ఎక్కువగా. ఎందుకంటే దండకాలు మనకు చదివేటప్పుడు రెండవ అక్షరం సమానంగా వస్తుంది హల్లు, కానీ ప్రాస నియమం లేదు దండకానికి. ద్విపదకి ప్రాస నియమం ఉందా లేదా? ద్విపదకు ప్రాస నియమం ఉంది. మంజరి ద్విపదకు గుర్తుంచుకోవాలి, మంజరి ద్విపదకు ప్రాస నియమం లేదు. మరి సంస్కృత శ్లోకాలకు ప్రాస నియమం ఉందా లేదా? సంస్కృత శ్లోకాలకు ప్రాస నియమం లేదు, గుర్తుంచుకోవాలి. ప్రాస నియమం ఏ భాష నుండి తెలుగుకు వచ్చింది? సంస్కృత భాష నుండి. ఈ ప్రాస అనేది సంస్కృత భాషలో అలంకారపరంగా ఈ ప్రాసను ఉపయోగిస్తూ ఉంటారు. మరి తెలుగు పద్యాల్లో నియమానుకూలంగా దీన్ని ఉపయోగిస్తారు. ఈ ప్రాస అనేది రెండవ అక్షరంగా వస్తుంది. మరి అంత్యానుప్రాస కూడా ఉంటుంది మనకి. అంత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస, వృత్యానుప్రాస ఇవి అనుప్రాసలు. ప్రాసను అనుసరిస్తూ ఉంటాయి కాబట్టి అవి అనుప్రాసలు. కాబట్టి బిట్ అనేది చాలా డిఫికల్ట్గా ఇస్తాడు. మన సబ్జెక్ట్ పైన బాగా ఏకాగ్రతగా అర్థం చేసుకుంటూ ఆలకించాలి, మనలో మనం విశ్లేషణ చేసుకోవాలి. కాబట్టి మిత్రమా కొంచెం జాగ్రత్తగా మనం దీని మీద దృష్టి పెట్టాలి. ప్రాస అంటే ఏమిటి? పద్యంలో రెండవ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస. పాదంలో రెండవ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస. వాక్యంలో రెండవ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస. ఇలాగ ఏది ఇచ్చినా మనం పెట్టేస్తాం. అయితే కొన్ని తొలి అచ్చు వ్యాకరణ శాస్త్రం ప్రకారము తొలి అచ్చు మీది రెండవ అచ్చుతో కూడిన వర్ణాన్ని ఏమంటారు? తొలి అచ్చు మీది ఇలాగ అనగానే ఇది ఎప్పుడైతే చూస్తామో తొలి అచ్చు అనగానే కింద వెంటనే యతి అని ఉంటుంది. యతి అని మొదటి ఆప్షన్ అదే పెట్టేస్తాం మనం. ఎందుకంటే తొలి అచ్చు అన్నది కాబట్టి టైం మనకు మిగులుతుందని యతి అనే ఆప్షన్లో క్లిక్ చేసేస్తాం. తొలి అచ్చు మీది అని చూసుకోవాలి. తొలి అచ్చు మీద అంటే తొలి అచ్చుతో ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో దాని తరువాత అక్షరము రెండవ అక్షరం అనమలి. రెండవ అచ్చుతో కూడిన ఎప్పుడూ కూడా తొలి అచ్చు అనగానే మొదటి అక్షరం వస్తుంది. తొలి అచ్చు మీది అన్నట్టు కదా ఇక్కడ తర్వాతది. రెండవ అచ్చుతో కూడిన వర్ణము అంటే రెండవ అక్షరము. ఇలాగ ఇచ్చేస్తే యతి అని పెట్టకుండా ప్రాస అని గుర్తుంచుకోండి. రెండవ అని ఉంది ఇక్కడ ఆల్రెడీ. ప్రాస అని ఏమంటారంటే ప్రాస అంటారు. రెండవ వర్ణాన్ని ఏమంటారు? ప్రాస వర్ణం అంటారు. ఇలాగ ఇచ్చేస్తే మనం పెట్టేస్తాం. మళ్ళీ తొలి అచ్చు మీది రెండవ అచ్చుతో కూడిన వర్ణం అంటే ప్రాస పెట్టేస్తాం. అలా కాకుండా తొలి అచ్చు మీది రెండవ అచ్చుతో కూడిన వర్ణ సముదాయం అని ఇచ్చాడు అనుకోండి. చూడండి, వర్ణ సముదాయం అని ఎందుకు అన్నాడు? వర్ణ సముదాయం అని ఇచ్చేసి మళ్ళీ పదం అనుకుంటాము, లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు. ఇది ప్రాసే. ఎందుకు వర్ణ సముదాయం అంటే ఈ కా కింద తావొత్తుంది అనుకోండి, వర్ణ సముదాయం. ఇందులో ఇక్ అనేది ఉంది, ప్లస్ ఇత్ అనేది ఉంది, ప్లస్ ఆ ఉంది. చూడండి ఎన్ని ఉన్నాయి? 3 కనబడతాయి. మరి సముదాయమే కదా, సమూహమే కదా. ఒక్క అక్షరంలా కనబడినా సరే అందులో ఎన్ని ఉన్నాయి వర్ణాలు? 3 ఉన్నాయి. కాబట్టి అందుకు వర్ణ సముదాయం అన్నాడు. ఒక అక్షరాన్ని వర్ణ సముదాయం అని కూడా అనొచ్చు. దయచేసి నెమ్మదిగా చెప్తున్నాను అనుకోకండి, మనకు అర్థం అవ్వాలి కాబట్టి నెమ్మదిగానే చెప్పుకోవాలి. వీడియో కోసం ఫాస్ట్గా చెప్పిస్తే అర్థం కాకపోతే ఇంకెందుకు. కాబట్టి ఇది అయితే
ఈ ప్రాస నియమాలు ఏమిటి, ప్రాసాక్షరం యొక్క నియమాలు ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం. ప్రాస యొక్క నియమాలు, ప్రాస అనేది ఎటువంటి నియమాలను పాటించాలి? పద్యపాదములో రెండవ అక్షరము ప్రాసాక్షరము. ఇది ఈజీ పెట్టు, అందరూ పెట్టేస్తారు. పద్యం 4 పాదాలలో కూడా ఆ నియమం పాటిస్తారు. పద్యపాదములో ఆ మొదటి పాదములో రెండవ అక్షరము ఏదైతే ఉందో 4 పాదాలు కూడా అదే అక్షరము ఉంటుంది. ప్రాసలో హల్లు సామీమే ప్రధానము. ప్రాసలో అచ్చు అప్రధానం. గుర్తుంచుకోవాలి, అప్రధానం, ప్రధానం కాదు, ఇది అన్ఇంపార్టెంట్. హల్లే ముఖ్యము, అచ్చు ముఖ్యం కాదు. ఉదాహరణకి ఇక మొదటి దాంట్లో కా ఉండొచ్చు, రెండవ అక్షరం అంటే రెండవ పాదములో రెండవ అక్షరం అంటే ప్రాసాక్షరము కీ ఉండొచ్చు, తర్వాత కు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే హల్లు ప్రధానము. ప్రాసలో ప్రధానమైనది ఏమిటంటే హల్లు ప్రధానము, అచ్చు కాదు. కాబట్టి ప్రాసలో హల్లు సామ్యమే ప్రధానము. హల్లు సమానమే చూసుకుంటారు తప్ప అచ్చుని అప్రధానంగానే చూస్తారు. ప్రాసాక్షరము ద్విత్వం అయితే ఉదాహరణకి రెండవ అక్షరము తా కింద తావొత్తుంది, ఇది ద్విత్వం. అలాగే రెండవ పాదంలో కూడా తా కింద తావొత్తుండొచ్చు, ఏ గుణితమైన ఉండొచ్చు. గుణింతం ఏదైనా ఉండొచ్చు, కానీ ద్విత్వం మాత్రం ఉండాలి. కాబట్టి ప్రాసాక్షరము ద్విత్వం అయితే 4 పాదాల్లో కూడా ఆ ప్రాసాక్షరము ద్విత్వాలే ఉండాలి. ప్రాసాక్షరము సంయుక్తమైంది అనుకోండి, ఆ 4 పాదాల్లో ఉన్నటువంటి ప్రాసాక్షరము సంయుక్తాక్షరమే అయి ఉండాలి. అలాగే ప్రాసాక్షరము బిందు పూర్వకం మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, మనం ఫాస్ట్గా వెళ్ళకూడదు. బిందు పూర్వకము, పూర్వం అంటే ముందు. కాబట్టి ఇప్పుడు కా ఉందనుకోండి, కా కన్నా ముందు సున్నా ఉందనుకోండి, ఇది బిందు పూర్వకం అంటారు. బిందు పూర్వకం ఉందనుకోండి, 4 పాదాల్లో కూడా ఆ బిందు పూర్వకమే అయి ఉండాలి. 4 పాదాలు కూడా 3 చెప్పాము, 4వది కూడా అంతే. కాబట్టి అరసున్నా ఉంటే అరసున్నా ఉండాలి, సున్నా ఉంటే సున్నా ఉండాలి. కాబట్టి బిందు పూర్వకం దీనికన్నా ముందు అంటే ప్రాసాక్షరకు ముందు బిందువు అయితే బిందువుతోనే ఉండాలి. అది అర్ధ బిందువా లేదంటే పూర్ణ బిందువా అనేది అక్కడ విషయం బట్టి ఉంటుంది. అలాగే ప్రాసాక్షర దానికన్నా ప్రాసాక్షరం ఉంది, ప్రాసాక్షరం రెండవ అక్షరానికి దీన్ని పూర్వాక్షరం అంటే ప్రాస పూర్వాక్షరము. ప్రాసకు పూర్వాక్షరం, పూర్వం అంటే ముందు. కాబట్టి ప్రాసకు పూర్వాక్షరము గురువు అయిందనుకోండి, ఆ 4 పాదాల్లో కూడా ప్రాసకు పూర్వాక్షరం. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు 2 అక్షరాలు ఉన్నాయి, మొదటి అక్షరము రెండవ అక్షరం ప్రాస. కాబట్టి మొదటి పాదములో ప్రాసాక్షరానికి ముందు అక్షరము గురువు అయిందనుకోండి, అప్పుడు ఈ 4 పాదాల్లో కూడా మొదటి పాదం ఇది, 4 పాదాల్లో కూడా మొదటి అక్షరము గురువే అయి ఉండాలి. మొదటిది గురువు అయితే 4 పాదాల్లో కూడా ప్రాసాక్షరానికి ముందు అక్షరము గురువే అయి ఉండాలి. ఒకవేళ లఘువు అయితే 4 పాదాల్లో కూడా ప్రాసాక్షరానికి ముందున్న అక్షరము లఘువే అయి ఉండాలి. అంటే యతి అక్షరంగా మనం అనుకోవచ్చు. అంటే ప్రాసాక్షరానికి ముందున్న అక్షరము గురువు అయితే 4 పాదాల్లో గురువు అవ్వాలి, లఘువే అయితే 4 పాదాలు కూడా లఘువే అయి ఉండాలి. ఇవి నియమాలు. అలాగే ఇప్పుడు అంత్యాన్ని ప్రాస చూసుకుంటే ఇక్కడ మనం చూసుకున్నాం, ప్రాసాక్షరానికి హల్లే ప్రధానము, అచ్చు ప్రధానం కాదు, అంటే అప్రధానం అన్నాం. మరి అంత్యాను ప్రాసలో అయితే అచ్చు ముఖ్యమైనదే, హల్లు కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. అంటే అంత్యం తా కింద తావొస్తుంది అనుకోండి, అంత్యాను ప్రాసలో ఒక వాక్యం మొత్తం ఇచ్చాడు, అంత్యాను ప్రాస తా కింద తావొస్తుంది. కాబట్టి ఇక్కడ తర్వాత అక్షరం కూడా తా కింద తావొత్తే రావాలి, గుణింతాలు మారకూడదు మళ్ళీ. అంటే అంత్యాను ప్రాసలో మాత్రము అచ్చులను కూడా ఈక్వల్గా చూస్తారు హల్లులతో పాటుగా. మరి మిగతా ప్రాసాక్షరాల్లో హల్లే ప్రధానము, అచ్చు అప్రధానంగా భావిస్తారు. ఇక ఈ ప్రాసలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను కూడా చెప్పాను. అప్పకవి చెప్పినటువంటి
ప్రాసులు ఎన్ని, చందోదర్పణలో ఉన్నటువంటి ప్రాసులు ఎన్ని, ఆ ప్రాసులు అప్పకవిలో చెప్పినటువంటి ప్రాసులు యతి ప్రాసులు యతుల గురించి వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది. ఇంకా మీకు కాకపోతే ఛానల్ ఓపెన్ చేసిన ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్ మొత్తం చూడండి వీడియోలో. అందులో యతి ప్రాసులు ఉంటుంది, యతి ప్రాసులు అప్పకవ్యం. కాబట్టి చూడండి అప్పకవి చెప్పినటువంటి యతులు ప్రాసులు ఏవి, చందోదర్పణలో చెప్పినటువంటి ప్రాసులు ఏవి, అవి చూసుకొని మనం ఇక్కడ వివరంగా చెప్పుకొని ఆ తర్వాత చందోదర్పణంలో పూర్తిగా అడుగు పెడదాం. ఇవన్నీ కూడా ప్రాథమిక అంశాలు. ప్రాథమిక అంశాల నుంచి కనీసం 2-3 బిట్లు వస్తాయి కాబట్టి ఈ వీడియోలు చెప్పడం జరిగింది. ఏది కూడా సోది చెప్పే విధంగా మన క్లాసులు ఉండవండి, మీకు అర్థమయ్యే విధంగా షార్ట్ కట్లోనే చెబుతూ ఉంటాను. దయచేసి స్కిప్ చేయకండి, పూర్తి చూడండి. ఇప్పటికైనా లైక్ కొట్టలేదంటే నా కోసం, మన క్లాస్ కోసం ఒక లైక్. ప్రాస భేదాలు, ప్రాస భేదాలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాసల గురించి చెప్పేటప్పుడు ఏ ప్రాసలు మనం చెప్పుకుంటాం. చందోదర్పణం, అనంతామాత్యుడి యొక్క చందోదర్పణంలో ప్రాసలు ఆయన ఏం చెప్పాడు, అది కేవలం అది ఒకటే చదువుకుంటే దానికన్నా ముందు ఎటువంటి ప్రాసలు లేవమ్మో అనుకుంటాం. కాబట్టి కేవలం చందోదర్పణమే కాకుండా ఒకవేళ వేరేవి కూడా ఇచ్చేస్తే అవి మనం గజిబిజి పడుతూ ఉంటాం. కాబట్టి దయచేసి అందుకే ముందు నేను అప్పకవ్యం చెప్పేశాను. అప్పకవ్యం ప్లేలిస్ట్ చూడండి, ఈ వీడియో డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. అప్పకవి చెప్పినటువంటి ప్రాసలు ఎన్ని చెప్పాడు, ఆ పేర్లు ఏమిటి ఒకసారి చూద్దామండి. ఈ పేర్లు కొంచెం అవగాహన అయిన తర్వాత చందోదర్పణంలో అనంతమాత్యుడు చెప్పినటువంటి ప్రాసలు ఏ ఉన్నాయి ఆ పేర్లు పరిచయం చేసుకొని తర్వాత వీడియోలు మనం అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి పోలిక, తులనాత్మకత అనేది మనకి ఉండాలి. అలా ఉంటేనే మనం సంపూర్ణమైన జ్ఞానం మనం సంపాదించగలం, గుర్తుంటాయి కూడా. కాబట్టి మార్క్స్ ముల్లర్ చెప్పాడు కదా, పరిశోధనలో తులనాత్మకత అనేది చాలా ముఖ్యమైనది. ప్రాస భేదాలు ఎవరు చెప్పారు ఇవి? అప్పకవి. అప్పకవి చెప్పినటువంటి ప్రాస భేదాలు పేర్లు చూద్దాం. అర్ధబిందు సమప్రాసము, గుర్తుంచుకోండి. అర్ధబిందు అక్కడ ఉంది, అర్ధబిందు సమప్రాసము. పూర్ణబిందు, ఇక్కడ అర్ధబిందు, ఇక్కడ పూర్ణబిందు. అర్ధబిందు పూర్ణబిందు సమప్రాసము. ఖండాఖండ ప్రాసము, ఇదేంటో చూద్దాం తర్వాత. ఖండ అఖండ, ఖండాఖండ ప్రాసము, ఖండ అఖండ. అలాగే సంయుతాక్షర ప్రాసం, ఇక్కడ సంయుతాక్షర ప్రాసము. తర్వాత సంయుత అసంయుత ప్రాసము, సంయుత ప్రాసము. తర్వాత ఇక్కడ ఉంది రేఫయుత, రేఫ అనగానే మనం తెలుసుకోదు, రకారం రుకారం, రేఫయుత ప్రాసము. తర్వాత లఘుద్విత్వ ప్రాసము. వికల్ప ప్రాసము, గుర్తుంచుకోండి. వికల్ప ప్రాసము, వికల్పం అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు అని అర్థం. కాబట్టి వికల్ప ప్రాసం ఏంటో వివరించిన తర్వాత చూసుకుందాం. వికల్ప ప్రాసం. ఉభయ ప్రాసము, ఏమిటి ఇక్కడ ఉభయమో తర్వాత మనం వివరించేటప్పుడు తెలుసు. ఉభయ ప్రాసము. అనునాసిక ప్రాసము, మనకు అనునాసికలు తెలుసు కదా, అనునాసిక ప్రాసము. అలాగే ప్రాస మైత్రి ప్రాసము. అలాగే ప్రాస వైరం. అలాగే స్వవర్గ, ఏ వర్గ? స్వవర్గజ ప్రాసము. స్వ తనదైనటువంటి వర్గాలు ఉన్నాయి కదా 5, స్వవర్గజ ప్రాసము. అలాగే రుప్రాసము. అలాగే అరు, ఈరో అనుకోకండి, ఈరో కాదు, రుప్రాసము. లఘు యకార ప్రాసము, ఇందులో యకారంలో లఘువు అలాగువు ఉంటాయి, కాబట్టి ఇక్కడ లఘు యకార ప్రాసము. ఈ లఘువు అలాగువు అంటే ఏమిటో పారిభాషిక పదాలు చెప్పాను, బాల వ్యాకరణంలో పారిభాషిక పదాలు, బాల వ్యాకరణం చూడండి ఒకసారి, ప్లేలిస్ట్లో అప్లోడ్ అయి ఉన్నాయి. అభేద ప్రాసము, భేదం లేకుండా అభేద ప్రాసము. సంధిగత ప్రాసము, సంధి వలన జరిగినటువంటి ప్రాసలు. సరే, ఈ 17 గురించి తర్వాత సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. దీనికన్నా ముందు మనకు ముఖ్యమైనది ఏంటంటే చందోదర్పణం. కాబట్టి అప్పకవి చెప్పినటువంటి 17 ప్రాసలు ఒకసారి చూడండి. 17 ప్రాసలు మనకు కొంచెం అవగాహన అయితే తర్వాత చందోదర్పణలో అనంతమాత్యుడు చెప్పినటువంటి ప్రాసలు ఎన్ని, అవి ఏవి పరిచయం చేసుకుందాం. అనంతమాత్యుడు అప్పకవి చెప్పినటువంటి ప్రాస భేదాలు తెలుసుకుందాం. అనంతమాత్యుడు చెప్పినటువంటి ప్రాస భేదాలు ఈయన ఏం చెప్పాడు. ఇప్పుడు ఏవి చెప్పినా సరే ఎత్తుల గురించి చెప్పేటప్పుడు అనంతమాత్యుడు 24 ఎత్తులు చెప్పాడు. వేములవాడి భీమన 10 ఎత్తులు చెప్పాడు. అలాగే వినకోటి పెద్దన గురించి చెప్పుకున్నాం.
ఆయన చెప్పినటువంటి భేదాలు కూడా 27. కాబట్టి చిత్రకవి పెద్దన 27 ఎత్తుల గురించి చెప్పాడు. అయితే ఈ 41 అవి వేరు వేరే విడివిడిగా అంటే కాదు, ఎత్తులు అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఎత్తుల్లో కొన్ని కొంతమంది చెప్పారు అనమాట. అంతే. ఇక్కడ అప్పకవి 41 ఎత్తులు చెప్పాడంటే కేవలం అప్పకవిలో ఉన్నటువంటి ఎత్తులు ఇవి సెపరేట్, లేదా అనంతమ్మాజీ చెప్పినటువంటి ఎత్తులు సెపరేట్ అనక్కర్లేదు. అనంతమ్మాజీ చెప్పినటువంటి ఎత్తుల్లో కొన్ని అప్పకవ్యంలో ఉంటాయి. అప్పకవ్యంలో ఉన్నటువంటి ఎత్తులు కవిజనాశ్రయములు కూడా ఉండొచ్చు. ఎవరు కొన్ని పేర్కొంటున్నారట. ఏదైనా విషయాల గురించి చెప్పేటప్పుడు అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు చెప్పలేరు. కాబట్టి ఈ వివరణ అనేది వాళ్ళు చెప్పిన ఎత్తులో ఉన్నటువంటి అర్ధబిందు ప్రాసము, ఇతరులు చెప్పినటువంటి ఎత్తులో ఉన్న అర్ధబిందు ప్రాసము ఇది వేరు అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంతమంది కొన్ని చెప్పారు, కొన్ని విడిచిపెట్టారు అంతే. చెప్పిన వాళ్ళు ఇతను చెప్పచ్చు, అతను కూడా చెప్పచ్చు. మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఇప్పుడు క్లారిటీగా వస్తుంది. ప్రాస భేదాల్లో అనంతమ్మాచుడు ఏ ప్రాసలు చెప్పాడు? ఆయన 17 చెప్తే ఈయన 12 చెప్పాడు అనంతమ్మాచుడు. సమనామ ప్రాసము చూడండి, సమనామ ప్రాసము, ప్రాస మైత్రి అప్పకవ్యంలో ఉన్నవేవో లేనివేరో మీరు ఎలాగో చూసారు కాబట్టి మీరే పోల్చుకోండి, నేను చెప్పను. ఇందులో అప్పకవి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ముందు అప్పకవి చెప్పినటువంటి 17 ప్రాస భేదాలు చెప్పుకున్నాం. మీరే చూసుకోండి, అందులో ఉన్నది ఇందులో ఉన్నది సమానంగా. ప్రాస మైత్రి, రుప్రాసము ఉందా లేదా చూసుకోండి. త్రిప్రాసము ఇది ఉందా లేదా చూసుకోండి. త్రిప్రాసము అనంతమాచుడు పేర్కొన్న ప్రాస ఏది అని అవ్వచ్చు, పేర్కోలేని ప్రాస ఏది అని ఇవ్వచ్చు. కాబట్టి అప్పకవి చెప్పినటువంటి ఎత్తులు లేదా అప్పకవి చెప్పినటువంటి ప్రాసలు, అనంతమ్మాచుడు చెప్పినటువంటి ప్రాసలు వీటిని తెలిస్తే అప్పకవి ఏమి చెప్పాడు, అనంతమ్మాచుడు ఏమి చెప్పాడు, లేదా అప్పకవి అనంతమ్మాచుడు ఇద్దరూ చెప్పినటువంటి ప్రాస ఏది అని ఇవ్వచ్చు. కాబట్టి ఇద్దరు కలిపి చెప్పింది అది అలా కన్ఫ్యూజ్ పెడతారు. కాబట్టి మనం అప్పకవి గురించి అయినా సరే, అనంతమ్మాచుడు గురించి అయినా సరే ఈ ప్రాసలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పకవేయము, అనంతమ్మాచుడు చందోదర్పణము, అలాగే వేములవాడ భీమన కవిజనాశ్రయము, అలాగే లక్షణ సారసంగ్రహము, ఇవి చాలా ముఖ్యమైనటువంటి 4 గ్రంథాలు. ఆ గ్రంథాల విషయాలే అడుగుతూ ఉంటారు మనకి. ప్రాదిప్రాసము అప్పకవి చెప్పలేదు చూడండి. ప్రాదిప్రాసము, సమలఘు ప్రాసము, వికల్ప ప్రాసము మనం చెప్పిందాక, బిందు ప్రాసము, అర్ధబిందు ప్రాసము, ఉభయ ప్రాసము, సంయుక్తాక్షర ప్రాసము, సంధిగత ప్రాసము. నాకు తెలిసి అప్పకవిలో ఉన్నటువంటి ప్రాసలన్నీ కూడా ఇందులో ఉండొచ్చు, 1, 2 ఉంటాయి. అవి మీరు రాసుకుని ఉంటారు, మీరే చూసుకోండి. సమనామ ప్రాసము, ప్రాస మైత్రి, రుప్రాసము గుర్తుంచుకోండి. అనంతమ్మాచుడు ఏం చెప్పాడంటే అనంతమ్మాచుడు సమనామ ప్రాసము, ప్రాస మైత్రి చెప్పాడు, చెప్పాడు, రుప్రాసము. అనంతమ్మాచుడు అచ్చు గుర్తుంచుకోండి, రుప్రాసము. త్రిప్రాసము, తా ఉంది గుర్తుంచుకోండి, త్రిప్రాసము కూడా అనంతమ్మాచుడు చెప్పాడు. అలాగే ప్రాదిప్రాసము చెప్పాడు, ప్రాదిప్రాసము. ఈ ప్రాదులు అంటే ఏమిటో వస్తాయి మనకి. సమలఘు ప్రాసము, సమలఘు ఈక్వాలిటీ, అనంతమ్మాచుడు ఈక్వల్ గుర్తుంచుకోండి, సమలఘు ప్రాసము. వికల్ప ప్రాసము, గుర్తుంచుకోండి, అనంతమ్మాచుడు అనంతుడు నామం గుర్తుంచుకోండి, వికల్ప ప్రాసము. అలాగే బిందు ప్రాసము 0 ఇది ఉండాలి, ప్రాసలు ఇవి ఉంటాయి. అర్ధబిందు ప్రాసము ఇద్దరు చెప్పాడు, అప్పకవి చెప్పాడు, అతను చెప్పాడు. మిగతా కూడా అని చెప్పట్లేదు, మీరు పోల్చుకోండి. అలాగే ఉభయ ప్రాసము రెండు కూడా. సంయుక్త ప్రాసము, సంధిగత ప్రాసము, ఇవి 12. అనంతమ్మాచుడు చెప్పినటువంటి 12 ప్రాసలు చెప్పాడు. అయితే అప్పకవి చెప్పినటువంటి 17 ప్రాసలు. ఆ 17 ప్రాసలు మ్యాక్సిమం అనంతమ్మాచుడు ప్రాసలు లేనివయ్యే ఉంటాయి. ఇది చదివితే అది అర్థమైపోతుంది, అది చదివితే ఇది అర్థమైపోతుంది. ఆందోళన పడకండి. ఇంకొక స్పెషల్, అనంతమ్మాచుడు ఈ 12 కాకుండా అలంకారానికి సంబంధించినటువంటి ప్రాసలు కూడా చెప్పాడు. షడ్విధ ప్రాసలు ఏమిటో స్కిప్ చేయకండి దయచేసి, చాలా ముఖ్యమైనది. షడ్విధ ప్రాసలు ఒకసారి చూసి క్లోజ్ చేసి. అనంతమ్మాచుడు శబ్దాలంకార విశేషంబున అనంతమ్మాచుడు ఎన్ని ప్రాసలు పేర్కొన్నాడు? ఎన్ని ప్రాసలు అంటే షడ్విధము 6 రకాలు పేర్కొన్నాడు. షడ్విధము మనకి ఈ పేరుతో బోలెడని ప్రకరణాలు వస్తాయి మనకి. కాబట్టి షడ్విధ ప్రాసలు, శబ్దాలంకారానికి సంబంధించినటువంటి ఆ విశేషంతో కూడినటువంటి షడ్విధ ప్రాసలు, 6 రకాల ప్రాసలు అనంతమ్మాచుడు పేర్కొన్నాడు.
ఆ 6 రకాలు ఏమిటో పేర్లు చెబుతాను, ఇంకా క్లారిటీగా మీకు చెప్పట్లేదు, పేర్లు మాత్రం చెప్తాను, మనకు అవగాహనకి రావాలి, గుర్తు రావాలి. ఇవి వచ్చిన తర్వాతే అడుగు పెడదాం. ముందు నామకరణాలు ఇవి. దుష్కర ప్రాసము చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి ఎక్కువగా వచ్చాయి. దుష్కర ప్రాసము ఉదాహరణ ఇచ్చేస్తాడు, ఆ పేరు గుర్తించాలి, పేరు ఇస్తాడు, ఉదాహరణ గుర్తించాలి. దుష్కర ప్రాసము ఎవరు చెప్పారు? షడ్విధ ప్రాసల్లో ఒకటి. ద్వంద్వ ప్రాసము షడ్విధ ప్రాసల్లో ఒకటి. త్రిప్రాసము షడ్విధ ప్రాసల్లో ఒకటి. చూడండి, చతుస్ప్రాసము, త్రిప్రాసము, చతుస్ప్రాసము, అంత్యప్రాసము, అనుప్రాసలు అంటే అవి ఏ వస్తాయో అవే. వృత్యాన ప్రాస, చేకాన ప్రాస, లాటాన ప్రాస ఇవి వస్తాయా లేకపోతే ఇంకే వస్తాయా, ఈ సందేహంతో మనం తర్వాత వీడియోలోకి వెళ్దాం. దుష్కర ప్రాసము షడ్విధ ప్రాసలో ఒకటి. ద్వంద్వ ప్రాసము షడ్విధ ప్రాసలో ఒకటి. త్రిప్రాసము షడ్విధ ప్రాసలో ఒకటి. చతుస్ప్రాసము షడ్విధ ప్రాసల్లో ఒకటి. అంత్యప్రాసము షడ్విధ ప్రాసల్లో ఒకటి. అనుప్రాసము షడ్విధ ప్రాసల్లో ఒకటి. చూసారా, ముందు చెప్పినటువంటి ప్రాసలు అప్పకవి చెప్పినటువంటి కానీ అప్పకవి చెప్పిన ఆ 17 ప్రాసల్లో కానీ, అనంతమాచుడు చెప్పిన 12 సాధారణ ప్రాసల్లో కానీ, ఈ 10 ఇందులో కానీ ఎక్కడ ఇవి కనబడలేదు, మీరు చూసే ఉంటారు. కాబట్టి ఇవి సెపరేట్, ఇవి సెపరేటు. ఎందుకు సెపరేట్ అయ్యంటే ఇవి శబ్దాలంకార విశేషణాలతో కూడినటువంటివి. ఈ ప్రాసలు, ఈ షడ్విధ ప్రాసలు ఎవరు పేర్కొన్నారు అంటే అనంతమాచుడు ఇవి పేర్కొన్నాడు. కాబట్టి అనంతమాచుడు చెప్పినటువంటి ఈ ప్రాసలు చెప్పిన తర్వాత ఈ షడ్విధ ప్రాసలు చెబుతాను. దానికన్నా ముందు అనంతమాచుడు యొక్క చందోదర్పణంలో మొదటి అంకం అంటే మొదటి ప్రకరణం నుండి తర్వాత వీడియోలు వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారనుకుంటాను, లేదంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఆన్ చేయండి, మర్చిపోకండి. బెల్ ఆన్ చేయాలి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే అవకాశం ఉంటే మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది కష్టంతో కూడుకుందండి, మనందరికీ ఉపయోగకరమనే చెప్తున్నాను. షేర్ చేయడం మర్చిపోకండి. లైక్. మళ్ళీ క్లాస్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.